హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రమావత్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నా సండే ఈవినింగ్ వ్లాగ్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ప్రతి సండే చికెనే తెచ్చుకుంటాము, కానీ ఈసారి మాత్రం మా వారు ఫిష్ తెచ్చారు. అది కూడా దాదాపుగా 3 కేజీల చేప అయితే తీసుకొచ్చారనమాట. మామూలుగా అయితే చేపల కూరని చాలా రకాలుగా వండొచ్చు, కానీ నేనైతే అంతా కలిపేసి ఒకేసారి గ్యాస్ మీద పెట్టేస్తానమాట. అది కూడా మా అమ్మ నేర్పించింది ఇలా చేయాలి అని. నాకు ఈ చేపల కూర చేసినప్పుడల్లా నా పెళ్ళైన మొదట్లో ఒక సీన్ అయితే గుర్తొచ్చిందండి. నాకైతే స్టార్టింగ్ అసలు వంటే వచ్చేది కాదు. ఏం చేద్దామండి, స్టార్టింగ్ నేను 5th నుంచి ఇంకా బీఫార్మసీ కంప్లీట్ అయ్యేదాకా అంతా హాస్టల్లోనే కదా. ఇంకెప్పుడైనా హాలిడేస్కి ఇంటికి వస్తేనేమో అమ్మ ఇంకా వంట సెక్షన్ నేను చేసేదాన్ని కాదు. మామూలుగా బయట ఏమైనా పనులు ఉంటే చేసేదాన్ని, కానీ వంట దాకా వెళ్ళేవాళ్ళం కాదనమాట. ఇంక అందుకని నాకు అసలు వంటలే రాదు. కానీ అది ఆ సంగతి మా వారికి తెలియదు కదా. ఇంకా మొదట్లో చాలా బాధపడ్డారు. నాకు పెళ్ళైన మొదట్లోనేంటే చేపలు తీసుకొచ్చారనమాట. ఇంకా వండమని చెప్పారు, కానీ నాకు రాదని చెప్తే బాగోదు కదా. ఇంకా అమ్మ వాళ్ళు కూడా అదే ఊరు కదా, పక్కనే ఉంటారు కదా. ఇంకా మా అమ్మని అడిగి ఒక ఐడియాకి వచ్చి వండాను. ఇంకా చింతపండు రసం ఎక్కువ వేసేసాను అనమాట. అయితే చేపల కూర కాస్త చింతపండు రసం అయిపోయింది. ఇంకేం చేస్తారు, కక్కలేక మింగలేక ఎలాగో తిన్నారు ఇంట్లో వాళ్ళు. ఇంకా తర్వాత గుంటూరులో ఒక 1.5 ఇయర్ ఉన్నానని చెప్పాను కదా. ఇంకా అప్పుడు కూడా అసలు వంటలు వచ్చేది కాదు. ఏదో నాకు వచ్చినట్లుగా ఒక ఐడియాకి వచ్చి చేసేదాన్ని అనమాట. ఇంకా మా కొలీగ్స్ ఉంటారు కదా ఆఫీస్లో, వాళ్ళు నా కూర టేస్ట్ చేసి, వామ్మో ఎలా తింటున్నారో మీ ఆయన, మెచ్చుకోవచ్చు ఈ టేస్ట్లు ఈ కూరలను చూసి అని అనేవారు అనమాట. సో ఇదంతా జస్ట్ నాకు ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇంకా తర్వాత యూట్యూబ్ చూసి కొద్దిగా ఇంకా అన్నీ నేర్చుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే నా ఏలు కట్ అయిందండి. ఇంకా కారం అంతా కలపాలి అంటే మంట పడుతుందని మా వారికి ఇచ్చేసానమాట. తను కలుపుతున్నారు. ఇంకా మా వారేమో తెలంగాణ సైడ్ వాళ్ళు కదా, వాళ్ళకి రోజు రొట్టెలు ఉండాల్సిందనమాట. ఇంకొక రోజేమో రొట్టెలు చేయమంటే నేను చపాతీలు చేశాను. రొట్టెలు రాదని చెప్పేసరికి వామ్మో ఇంకా జీవితకాలం చపాతీలు తిని బతకాలా అని కూడా బాధపడ్డారనమాట. ఇంక తర్వాత అలా కాదనేసి మా అత్తగారి దగ్గర ఇంకా ఆమె చేస్తున్నప్పుడు చూసి ఇంకా నేర్చుకొని చిన్నగా ఇప్పుడు అన్నీ చేయగలుగుతున్నాను. ఇంక ఇప్పుడైతే ఎంత క్వాంటిటీ ఉన్నా కూడా సరే ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఇంకా నా అంతటి నేనే కూడా వండేసుకుంటున్నాను. ఈ చేప ముక్కల్లోకి అన్ని ఒకేసారి కలిపేసి పెట్టేస్తే ఇంకా 1/2 అవర్ దాకా మనం కదిలించాల్సిన అవసరమే ఉండదు. లాస్ట్లో కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర వేస్తే సరిపోయిద్ది. ఇంకా రోజు రొట్టెలు తిని నాకు కూడా విసుగు వస్తుందండి, బోర్ కొడుతుంది అందుకని మా వారి చేత చపాతీ పిండి అయితే తెప్పించుకొని చపాతీ కోసమని కలిపి పెట్టేసుకుంటున్నాను. పిండి కలిపేసుకొని ఒక 1/2 అవర్ దాకా పక్కన పెట్టుకుంటే మెత్తగా వస్తాయని చెప్తారు కదా, అందుకని ఇంకా అలా పెట్టేశాను అనమాట. ఇంకా ఇంట్లో బయట అంతా చిమ్మేసి అంట్లు కూడా తోమేశాను. ఇంకా పొయ్యి ముట్టిద్దామంటే కట్టెలేవు, ఉన్నాయి కానీ అన్ని లావుగా ఉన్నాయన్నమాట, వెలగట్లేదు. అందుకని మా వారు ఉంటేను ఇంకా తన చేత కట్టెలైతే కట్ చేపిస్తున్నాను. నాకేంటంటే ఉదయం సాయంత్రం పొయ్యి కంపల్సరీగా వెలిగిద్దనమాట. ఉదయం పిల్లలకి స్నానాలు చేపియాలి, సాయంత్రం కూడా ఇంక రొట్టెలు స్నానాలకు ఉండాలి కాబట్టి ఎక్కువగా కట్టెలైతే అయిపోతున్నాయి. వీలు కుదిరినప్పుడు ఒకసారి అడవిలోకి వెళ్ళి అంతా గ్యాదర్ చేసుకోవాలి, ట్రక్ నిండా ఇంక తీసుకురావాలన్నమాట. ఇప్పుడు మా ఆయనకైతే ఖాళీ లేదు, పొలం పనుల్లో బిజీగా ఉన్నారు. ఒకరోజైతే కుదిరినప్పుడు ఇంక వెళ్ళాలన్నమాట. ఇంక ఇక్కడైతే చేపల కూర కూడా రెడీ అయింది. ఇంక అందులో ధనియాల పొడి కొంచెం కొత్తిమీర వేసేసాను. ఇంక నేను చపాతీలు చేసే లోపల పిల్లలు ఇంక ఏం వెయిట్ చేస్తే అప్పటికి 6:30, 7 వస్తుంది. ఇంక పిల్లలకి తినిపియాలనేసి మా వారి ప్లేట్లో ముక్కలు పెట్టేసి ఇచ్చేసాను. పిల్లలకైతే తినిపిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే చేపల కూర తినాలంటే కొంచెం ఓర్పు ఎక్కువగానే ఉండాలి. చికెన్ లాగా ఎట్టబడితే అట్ట నమలలేము కదా, ముళ్ళులు ఉంటాయిగా. అందుకని పిల్లలకి దగ్గరగా కూర్చోబెట్టుకొని తినిపిస్తున్నారు. ఇక బయట పనులన్నీ చేసుకొని పిల్లలు కూడా స్నానాలు చేపించేసరికి 7 అయింది. పిండి అయితే 5కే కలిపేశాను, కానీ నేను చపాతీలు చేసేసరికి 7 అవుతుందన్నమాట. ఒకేసారి అన్ని చపాతీలు చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కాలుస్తాను. లేదంటే ఒకటి చేస్తూ కాల్చాలంటే ఒక్కోసారి చపాతీలు ఏంటంటే కాలిపోతాయి, ఎక్కువగా మాడిపోతాయి అన్నమాట. నేనేంటంటే చపాతీలు ఆయిల్ వేసి అసలు కాల్చను, ఎప్పుడు కూడాను వాటర్తోనే కాలుస్తాను. వితౌట్ వాటర్ కూడా కాల్చుకోవచ్చు, కానీ నేను వాటర్ కొంచెం చల్లుతానమాట. ఇలా వాటర్ చల్లుకొని చేస్తే గట్టి పడతాయి కదా అనుకుంటారేమో, గట్టిగా ఏమి ఉండవు. 2 రోజుల దాకా అయినా సరే మెత్తగా అలాగే ఉంటాయి. ఇక మా చిన్నమ్మాయికి అయితే పళ్ళు లేకపోయినా కూడా, అంటే పైన 3 పళ్ళు కింద 2 పళ్ళే వచ్చినాయి కదా, అయినా కూడా ఒక చపాతీ అయితే ఈజీగా తినేసిద్ది, అంత మెత్తగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఈరోజు అయితే ఫిష్ కర్రీ చాలా అంటే చాలా బాగా కుదిరింది, సూపర్గా ఉందన్నమాట. మా వారు కూడా అప్రిషియేట్ చేశారు.
అంతేనండి, ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నా వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.